అన్నదాత సుఖీభవ నిధులు జమపై బిగ్ అప్డేట్ కీలక మార్పులు. పీఎం కిసాన్ 23వ విడత నిధులపైన కీలక అప్డేట్ వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండో నెల ముగుస్తున్న వేళ కేంద్రం ఈ నిధులు విడుదలకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. కేంద్రం ఈ నిధులు విడుదల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా చివరిసారిగా జమ చేసిన పీఎం కిసాన్ నిధుల్లో అర్హులైన చాలా మందికి నిధులు సకాలంలో జమ కాలేదు. దీంతో ముందుగానే లబ్ధిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. నిధులు అందాలంటే చేయవలసిన విధానం పైన ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేంద్రం ఏటా 6,000 చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న పీఎం కిసాన్ తదుపరి విడత నిధులపైన కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికీ ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతులు ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెల 13నే గౌహతిలో ప్రధాని మోదీ గారు 22వ విడత విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. 23వ విడత నిధులు జూన్ 3వ వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం అమలు చేసే పీఎం కిసాన్ నిధులకు ఏపీ ప్రభుత్వం ఏటా 14,000 అర్హతలు ఉన్న రైతులు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద జమ చేస్తుంది. గత ఏడాది 3 విడతల నిధులు పీఎం కిసాన్ తో పాటుగా ఖాతాల్లో జమ చేసింది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నిధులను పీఎం కిసాన్ తో పాటుగా విడుదల చేయనుంది. ఒకే సమయంలో 2 పథకాలు నిధులు జమ కాగా ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాల మేరకు నిధులు విడుదల చేస్తుంది. గతంలో పథకం కింద విడుదల చేసిన నిధులు కొందరు రైతులకు అందలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం పొందాలంటే లబ్ధిదారు మొబైల్ నంబరు అప్డేట్గా ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకోసం మొబైల్ నంబరు మీ ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉంటే సులభంగా ఈకేవైసీ ద్వారా నంబర్ మార్చుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో ఉన్న ఫార్మర్ కార్నర్స్ సెక్షన్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 12 అంకెలు ఆధార్ నంబర్ను నమోదు చేసి సెర్చ్ పై క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలని, దీంతో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నంబర్ను అప్డేట్ అవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.